మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన కొడుకు యాక్సిడెంట్ విషయంలో సాక్షులు తారుమారు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 13 రోజుల తర్వాత ఆయన మాత్రం పోలీసులు అదుపులో తీసుకొని స్థానిక కోర్టులో సబ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయన తరపు న్యాయవాది ఒడిసి బాలకృష్ణ మనతో ఉన్నారు. చూస్తే కనుక సాక్షులను తారుమారు చేశారన్నటువంటి ఆరోపణల మీద ఈరోజు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని కోర్టుకు తెచ్చారు. సుమారు 2 గంటలన్నర పాటు జరిగినటువంటి ఈ వాదోపవాదనలో ఆయనకి రిమాండ్ విధించడానికి ఏ అంశం దోహదపడింది, తర్వాత ఇంతసేపు వాదించినటువంటి కేసు ఇది. ఇంతసేపు వాదించాల్సినటువంటి కేసు కాదు. ఎవరు కానీ, అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఇటు నేను కానీ ఇంతసేపు వాదించాల్సినటువంటి కేసు కాదు. ఇందాక మీరు లేరేమో, వాళ్ళకి చెప్పాను, రోడ్ యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు పోలీసులు. ఎవరు చేశారు రోడ్ యాక్సిడెంటు అన్నటువంటి దానికన్నా అసలు రోడ్ యాక్సిడెంట్ జరిగితే వెయ్యవలసినటువంటి సెక్షన్ ఏమిటి? బిఎన్ఎస్ ప్రకారం 106, పాత సిఆర్పిసి ప్రకారం 304A అది వెయ్యాలి. ఈ 2 సెక్షన్లు కూడా 7 సంవత్సరాల కంటే లోపు శిక్ష ఉన్నాయి కాబట్టి రిమాండ్కు పంపించాల్సినటువంటి అవసరం లేదు. అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదు. కాబట్టే పోలీసులు ఆ చాడీ అనే అతను డ్రైవ్ చేశాడు. ఎవరిచ్చారు ఈ రిపోర్టు? చనిపోయినటువంటి అతని భార్య ఇచ్చింది. ఆ రిపోర్టు పోలీసులు రికార్డు చేసి దాని ప్రకారంగా ఆయన మీద 41 నోటీస్ ఇచ్చి వదిలేశారు. అది డే 1 జరిగిన ప్రక్రియ. తర్వాత డే 1 జరిగిన ప్రక్రియ ఇది. యాక్సిడెంట్ రాత్రి చాడీ సరెండర్ అయ్యారు. శనివారం అంటే 11వ తేదీన స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ 3 రోజుల తర్వాత సాక్షులు తారుమారు చేసిన ఉద్దేశంతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదు వచ్చినటువంటి 13 రోజుల తర్వాత ఈరోజు అదుపులోకి తీసుకొని 24 గంటలైంది. 24 గంటల తర్వాత కోర్టులో 2.5 గంటల పాటు వాదోపవాదనలు జరగడం అంటే న్యాయ వ్యవస్థలో ఇటువంటి ఒక యాక్సిడెంట్ కేసుకి ఇంతలా ప్రయారిటీ ఉంటుందా? ఉండదు, తప్పనిసరిగా ఉండదు. కాకపోతే పోలీసులు చేసినటువంటి పని ఎవరి ఒత్తిడి వలన చేశారా లేకపోతే వాళ్ళ బుద్ధిపుట్టి చేశారా నాకు తెలియదు కానండి. ఎందుకంటే వాళ్ళ ఆధారం లేకుండా కేసు పెట్టారు. వాళ్ళు ఎందుకు పెట్టారు అన్నటువంటిది నాకు తెలీదు. పత్రికలు వాళ్ళు మీరే ఆయన తరపు న్యాయవాదిగా అక్కడ లోపాలను ఏం గమనించారు? ఇంతసేపు వాదనలు జరగను. ఇంతసేపు చెప్పాను మీకు, మళ్ళీ మీకు చెప్పమంటున్నారు. ఇంతసేపు వాదనల్లో ఆయన ఆయన పైన కాదు, ముందు పిల్లల పేరుని పెట్టినటువంటి కేసులో కూడా ఎటువంటి ఆధారం లేవు. ఆధారరహితమైనటువంటి ఆరోపణలు పెట్టింది ఏంటి? సాక్షులు తారుమారు చేశారని విక్టిమే చెప్తున్నాడు. 106 అంటే యాక్సిడెంటల్ డెత్ అని. పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు 106 అని. తరువాత వచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటి? ఎవరిచ్చారు? చేసేటప్పుడు చట్టంలో చాలా క్లియర్గా ఉంది, ఆల్టర్డ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా. ఇక్కడ ఆల్టర్డ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు. కాబట్టి 105 అనేటటువంటి సెక్షను ఇప్పటికీ చట్టపరంగా రికార్డు మీద లేదు. ఈ వాదనలకు అవకాశం కలిగిందే లోపల ఈ 2.5 గంటల సేపు. మరి ఏం చేశాను నేను? అక్కడేం కాఫీ తాగి ఉండలేదు నేను. అంతసేపు ఇవన్నీ చెప్పాను. ఇది పనికిరాదు, ఈ సెక్షన్ పనికిరాదు, ఈ సెక్షన్ పనికిరాదు, ఏ సెక్షన్ ఎందుకు పనికిరాదని సోదాహరణంగా చెప్పాను. మీ అనుభవంలో ఇటువంటి ఒక కేసు చూడాల్సి వస్తుంది అని భావించారా బాలకృష్ణ గారు? నేను ఎప్పుడు న్యాయ వ్యవస్థకి ఇంతటి దురదృష్టం కలుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదండి. ఇది ఎవరికైనా జరగవచ్చు. ఈరోజు అప్పలరాజుకి జరిగింది, రేపు మీకు జరగవచ్చు, లేకపోతే మరొకరికి జరగవచ్చు. కామన్ పర్సన్ జరిగే అవకాశం కనిపించలేదు. కానీ ఒక ఉన్నత స్థాయి పొలిటీషియన్ కొడుకు కనుక యాక్సిడెంట్ చేస్తే ఇటువంటి పరిణామాలే ఉంటాయి అనడానికి ఈ కేసు తారకం. అది కాదు మీది చెప్పి, ఉన్నత స్థాయి కొడుకు చెయ్యలేదన్నది ఆరోపణ. వాళ్ళు చేసింది ఆయన చేయలేదని. తరువాత రికార్డుని తారుమారు చేశారు.
కాబట్టి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆయన తాలూకా సన్న కానీ మరొకటి మీద పెట్టాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఎక్కడో ఎవరికో ఏదో జరుగుతుంది, ఫలానా ఆయన చేసాడని చెప్పేసి పెట్టేస్తే దానికి ఆధారం ఉండొద్దా? ఎవిడెన్స్ ఉండాలి కదా. ఈరోజు రిమాండ్ ఎన్ని రోజులు విధించారు, ఏ జైలు తరలించారు, 5వ తారీఖు ఈయనకి గనక కన్వర్షన్ వచ్చే అవకాశం ఉందా? 5వ తారీఖు వరకు, ఆగస్టు 5 వరకు రిమాండ్ ఇచ్చారు. ఈలోపు బెయిల్ మూవ్ చేసుకొని బెయిల్ తెచ్చుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళ అబ్బాయికి ఆ స్నేహితుడికి బెయిల్ రాలేదు. అప్పలరాజు విషయంలో ఇదే అప్పలరాజు విషయంలో ఇంకా 2 సెక్షన్లు యాడ్ చేశారు. 2 కాదు 3 కాదు 30 చేసినా అవి ఆధారరహితము అని చెప్పాను. 231 అని ఒక సెక్షన్ అదనంగా పెట్టారు. ఆ 231 తాలూకు అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి కన్విక్షన్ రావడానికి కోర్టులో తప్పుడు సాక్ష్యం ఎవడైనా చెబితే వాడికి, ఉదాహరణకు ఎక్స్ అనే అతను దెబ్బ తగిలింది, ఆ ఎక్స్ అనే అతనికి కొట్టినోడు ఎవడు వై కొట్టలేదు అంటున్నాడు, కానీ వైని దాంట్లో ఇంప్లికేట్ చేస్తే పనిష్మెంట్ 7 years ఉంది. ఆ సెక్షను పెట్టారు. ఇక్కడ ఎవరు సాక్ష్యం చెప్పారు? అప్పలరాజు చెప్పలేదు సాక్ష్యం, చాడీ చెప్పలేదు, ఆ రిపోర్ట్ ఇచ్చిన ఆవిడ చెప్పలేదు, అరవ కూడా చెప్పలేదు. చెప్పింది ఎవరు? కన్విక్షన్ ఇప్పించడం కోసం ప్రయత్నం చేసింది పోలీసులు. సో పోలీసులు ఆ సెక్షన్ కింద పనిష్మెంట్. కానీ ఈ కేసులో మాత్రం పోలీసులను కూడా సస్పెండ్ చేసే పరిణామాలు కూడా మీరు కళ్ళముందు చూశారు. అంటే ఈ విషయంలో పోలీస్ వ్యవస్థను తప్పుపడడానికి ఏమైనా ఆస్కారం ఉందా అని అడుగుతున్నారు. పోలీసులు చేసినటువంటిది పూర్తి తప్పు, చట్టవిరుద్ధంగా చేశారు. వాళ్ళకి ఎందుకు సస్పెండ్ చేసుకున్నారో, ఎందుకు ప్రమోషన్లు ఇస్తుంటారో, ఏమి ఇస్తారో నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఆ సస్పెండ్ చేసిన వాడిని అడగండి. అంటే న్యాయవాదిగా మీకు ఈ కేసులో వాళ్ళు భాగస్వామ్యం పనిష్మెంట్ అయింది, వాళ్ళు కూడా పనిష్మెంట్ అయిందో కూడా నాకు తెలియదు సార్. వాళ్ళ భాగస్వామ్యము ఎవరితో భాగస్వామ్యం అయిందో వాళ్ళకి తెలియాలి, మాకు తెలియదు. మాకున్నటువంటి రికార్డు ప్రకారమే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పిందంతా రికార్డు ప్రకారమే. రికార్డులో ఏమున్నదో అదే చెప్పాను. ఇది ఫిట్ కేస్ 106 అంటే రోడ్ యాక్సిడెంట్ కేసు, అంతకు మించి ఇందులో ఏమీ లేదు. ఈ కేసుని భూతద్దాలతో చూస్తున్నారు వాళ్ళు. భూతద్దాలతో చూసి మనల్ని కూడా చూడమంటున్నారు. కాబట్టి ఇందులో టోటల్ ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ ఎవిడెన్స్ అన్నో. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్, అబ్సల్యూట్లీ నో ఎవిడెన్స్. అర్థమైంది కదండి. ఇప్పటికే అప్పలరాజు సాక్షులను తారుమారు చేశారన్న నెపంతో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రేపు మళ్ళీ బెయిల్ విషయంలో మాత్రం బయటికి వస్తే సాక్షుల్ని ప్రలోభ పెట్టే అవకాశం ఉందన్నటువంటి ఒక పాయింట్తో ఆయన జైలుకే పరిమితి. అది పిగ్మీ ఆఫ్ ఇమాజినేషన్ అండి, పిగ్మీ ఆఫ్ ఇమాజినేషన్, కేవలము కలలగనేటటువంటిది. అప్పలరాజుకు బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. పోలీసుడు డిసైడ్ చేయడు, మరొకరు డిసైడ్ చేయరు. బెయిల్ ఏంటండి? నేరం చేశారు అన్నది బెయిల్లో డిసైడ్ చేయరు. ఏమిటి డిసైడ్ చేస్తారు? బెయిల్ తాలూకా కాన్సెప్ట్ సుప్రీంకోర్టు చెప్పినటువంటిది, బెయిల్ ఈజ్ ఎ రూల్, బెయిల్ ఇవ్వడం అన్నది రూలు, డిస్మిసల్ ఎక్సెప్షన్ అనేది రూలు. కాబట్టి అప్పలరాజు ఎక్కడికి అబ్స్కాండింగ్ నేచర్ లేదు, ఇంట్లో ఉన్నాడు. నేరం జరిగింది అన్న తర్వాత కూడా ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, వెళ్ళలేదు. ఎవరో కొంతమంది అడిగితేనో వాడు ఉంటాను, కానీ వాడు ఏం చేస్తే చేయాలి అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయే మనిషి కాదు, తనగా వచ్చాడు. పోలీసులు వచ్చి పిలిచారు, వచ్చేసాడు, మీరు చూశారు. రెండవది, ఆయన భవిష్యత్తులో ట్రయల్ తీసుకుంటాడా లేదా? తీసుకుంటానని చెప్పాడు. విచారణ అంటూ జరిగితే ఖచ్చితంగా నేను విచారణలో పార్టిసిపేట్ చేస్తాను, నా ఇన్నోసెన్స్ నేను రుజువు చేస్తానని చెప్పాడు. ఈ రెండే ముఖ్యమైన ఫ్యాక్టర్స్. ఈ 2 ఫ్యాక్టర్స్ పైన కోర్టు రేపు బెయిల్ ఇస్తుంది అన్నటువంటిది ఒక నమ్మకం. చూస్తే కనుక ప్రస్తుతం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సాక్షులను తారుమారు చేశారని ఆరోపణలు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టును సబ్మిట్ చేశారు. ఆగస్టు 5వ తేదీ వరకు ఆయన రిమాండ్ విధించారు.
ఏదైతే అంపోల్ కోర్టుకు తరలించారు. కాకపోతే ఏదైతే యాక్సిడెంట్ కేసు ఉందో దీంట్లో మాత్రం కేవలం 106 మాత్రమే అప్లికబుల్ దీన్ని మార్చి 105 చేర్చడం మాత్రం ఈ కేసులో పూర్తిగా ఒక నేరపూర్తిగానే ఆయనపై ఈ సెక్షన్ యాడ్ చేశారని చెప్పి కుట్రపూర్తిగా యాడ్ చేశారని తోటి అంటే న్యాయవాది చెప్తున్నారు. తన న్యాయవాది వృత్తిలో మునిపెన్నడూ ఇటువంటి కేసులు చూడలేదు, ఇటువంటి కేసు చూడాల్సి వస్తుందన్నటువంటి పరిణామం కూడా ఊహించలేదు. అటువంటి ఒక పరిస్థితి మాత్రం సిద్దిరి అప్పలరాజుతో పాటు ఆయన కుటుంబం పైన కుట్ర పన్నారు. న్యాయ వ్యవస్థ సిగ్గుపడే విధంగా పోలీసులు చేసినటువంటి ఈ తప్పిదాలు మాత్రం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత పోలీసులకు ఉందని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో ఆయన బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నటువంటి వారికి ఈ పరిణామాలన్నీ బెయిల్ వచ్చేందుకు దోహదపడతాయా, లేకపోతే జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి సిద్దిరి అప్పలరాజుకు ఉంటుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.